నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ 13 ప్రో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏందని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ చేయండి బై. సో ఇక్కడ మీరు గమనిస్తే రియల్మీ 13 ప్రో 5కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు మెయిన్ ఏం మెన్షన్ చేస్తారు అంటే అల్ట్రా క్లియర్ కెమెరా విత్ ఏఐ అనేసి అయితే కింద బాగానే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మెచ్చుకోవాల్సింది, ఈ స్మార్ట్ ఫోన్ మంచి కలర్ వేరియంట్స్ వస్తుంది, బాగుంది, కలర్ వేరియంట్స్ బాగున్నాయి. హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ ఆ ప్రో ప్లేస్కి ఎట్లయితే హైలైట్ చూపించారో ప్రో కూడా అదే హైలైట్ చూపిస్తారు బై, నేను చెక్ చేసిన కాడికి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే బై మునెట్ ఇన్స్పైర్డ్ డిజైన్ ఎలగెంట్ విత్ సుపీరియర్ టచ్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ వైలెట్ కలర్ ఏదైతే ఉందో పర్పుల్ కలర్ అనుకుంటా. సో అది బాగుంది. ఏఐ అల్ట్రా క్లారిటీ, సోనీ ఎల్వైటీ ఓఎస్ కెమెరా ఇచ్చారు అన్నమాట బై, బెటర్ దెన్ డిఎస్ఎల్ఆర్. సో నేను ప్రో ప్లస్ కూడా అదే అన్నా, ప్రో కూడా అదే అంటున్నా, బెటర్ దెన్ డిఎస్ఎల్ఆర్ అంటారు. కానీ డిఎస్ఎల్ఆర్ బై స్మార్ట్ ఫోన్ కెమెరా ఇంకా చాలా టైం పడుతుంది డిఎస్ఎల్ఆర్తో పోటీ పడడానికి. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే బై, ఇది ప్రాసెస్ ఏదైతుందో మంచి హ్యాండిల్ చేయగలుగుతుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన 24GB ర్యామ్ 512GB స్టోరేజ్ అంటారు, కానీ యాక్చువల్ అది వర్చువల్ ర్యామ్. ఇక్కడ మెన్షన్ కూడా చేసి 12+12 అని. సో అది మనం చెక్ చేసుకోవాలి. ఇంకొక మంచి విషయం ఏం చేసారంటే బై 128 కర్వ్ డిస్ప్లే వచ్చింది, 45 వాట్ సూపర్ ఛార్జర్, 4 years దాకా బ్యాటరీ హెల్త్ ఉందనేసి అయితే అంటారు బై. అండ్ 5012 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ హైలైట్స్లో కూడా చూసుకుంటే మాత్రమే కలర్స్ వేరియంట్ గురించి మనం వాళ్ళు ఎక్కువ హైలైట్స్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎమరల్డ్ గ్రీన్ కలర్ వేరియంట్ ఉంది, తర్వాత మునెట్ పర్పుల్ కలర్, తర్వాత మునెట్ గోల్డ్ వేరియంట్. సో 3 కలర్ వేరియంట్లో స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ మిరాకల్ షైనింగ్ గ్లాస్తో పాటు అన్నట్టు ప్రీమియం వేగన్ లెదర్తో పాటు వస్తుంది అనేసి అయితే పెట్టారు. అన్నీ కూడా బాగున్నాయి. సోనీ వాళ్ళది కెమెరా అనమాట బై. ఇక్కడ ఫస్ట్ పైన చూసుకుంటే సోనీ వాళ్ళది ఎల్వైటీ కెమెరాతో పాటు వస్తుంది, 120 Hz అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అన్నమాట. సెకండరీది సెల్ఫీ మెగాపిక్సెల్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ అల్ట్రా గ్లాస్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. అన్నీ బాగున్నాయి. అండ్ మళ్ళీ ఒకసారి స్పెసిఫికేషన్స్ కూడా కెమెరాస్ గురించి మళ్ళీ సపరేట్గా చెప్తాను ఇన్ డీటెయిల్గా. ఇక్కడ మోస్ట్లీ అందరు డిఎస్ఎల్ఆర్ అంటారు, పోర్ట్రేట్ కెమెరాస్ అనేసి అయితే నైట్ పోర్ట్రేట్స్ అవన్నీ కూడా ఆబ్వియస్గా మొత్తం కూడా వీటిల మీద ఉంది బై. తర్వాత ఏఐ ప్యూర్ బోకే అనేసి అయితే కూడా పెట్టిర్రు. నాయిస్ టోన్స్, ఆడియో క్లారిటీ, జూమ్, క్లియర్ బియాండ్ హార్డ్వేర్ అవన్నీ కూడా ఆబ్వియస్గా చెప్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాము. సో మొత్తం కూడా ఏఐని అయితే ఇంక్లూడ్ చేసిర్రు బై. దాని తర్వాత డిస్ప్లే బాగుంది. ఇక్కడ కూడా సిమిలర్ స్పెక్స్ అనుకోవచ్చు, కొన్ని డిస్ప్లే సైజ్ కానీ కొన్ని ఇట్లా కాడ మాత్రం బాగుంది, సేమ్ అనిపిస్తుంది నాకు. రియల్మీ 13 ప్రోకి ప్రో ప్లస్ 5Gకి రెండుకి సిమిలరే అనిపించింది నాకు. స్పెసిఫికేషన్స్ కాడ, డిస్ప్లే సైజ్ కాడ, కలర్ గ్యాంబియన్స్ కాడ, అండ్ ఏవైతే ఏమంటే పీక్ రిఫ్రెష్ రేట్ కానీ ఏమంటారు పీక్ బ్రైట్నెస్ అంటే అది కూడా సిమిలర్గానే ఉంది. ప్రాసెసర్ కూడా సేమ్ ఉంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు 4nm ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట బై. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా అదే ఉంది బై, ప్రో ప్లస్లో అదే ఉంది, దీంట్లో కూడా అదే ఉంది. అండ్ ఇక్కడ గమనిస్తే 5200 mAh బ్యాటరీ విత్ 45 watts సూపర్ చార్జర్, అక్కడ 80 watts ఏమో వస్తుంది. సో ఇక్కడ బ్యాటరీ ఇక్కడ కొంచెం తగ్గించారు అనుకోవచ్చు. అండ్ ఇక్కడ సేమ్ అదే ఆర్మర్డ్ షీల్డ్ గ్లాస్, హై స్ట్రెంత్ మిడిల్ ఫ్రేమ్, తర్వాత రిఫైన్డ్ మదర్ బోర్డ్ బాగుంది, బ్యాక్ సైడ్ ప్లేట్ ఆఫ్ వస్తుంది. డస్ట్ ప్రూఫ్ 1 hour సబ్మిషన్ దాకా 5 centimeters దాకా వాటర్లో అయినా సరే ఏ ప్రాబ్లం ఉండదు అనేసి అంటారు. అండ్ హైరేస్ ఆడియో డ్యూయల్ స్పీకర్స్ అక్కడ కూడా ప్రో ప్లస్లో కూడా అదే ఉంది. ఇక్కడ సేమ్ అవి ఫీచర్స్ ఉన్నాయి, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, టాక్టికల్ ఇంజన్, వైబ్రేషన్ మోటార్స్ ఉన్నాయి కదా. అది ఇక్కడ కింద గమనిస్తే టైప్ సి పోర్ట్, మైక్, డౌన్వర్డ్ స్పీకర్స్ అండ్ కింద సిమ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేసినప్పుడు రియల్మీ UI 5.0తో పాటు కూడా వస్తుంది. దాంతోపాటు రియల్మీకి సంబంధించిన స్పీకర్స్ ఆల్వేస్ 1 step ahead, ఏ స్మూత్ లుక్స్ యూఐకి, తర్వాత ఎయిర్ జెస్చర్స్ అంటారు కదా, అవి ఫొటోస్ షేర్ చేసుకోవచ్చు, విండోస్ ల్యాప్టాప్ దాని సరే కూడా కనెక్టివిటీ చేసుకొని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఫీచర్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేసిరు. అంత బాగుంది కానీ అంత చూపించిన హైలైట్స్లా. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ప్రైస్ 27,000కి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎర్లీ బర్డ్ సేల్ ఉంది బై. ఇవాళనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది, ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి
10 గంటల మధ్యలో మన వాళ్ళు ఎర్లీ బర్డ్ సేల్ అయితే స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ డిస్కౌంట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ బాగానే ఉంది, 3000 డిస్కౌంట్ ఏమో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఆఫర్స్ అప్లై చేసినాక మీకు 24,000కి వస్తుంది. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. మునెట్ పర్పుల్ కలరు, మునెట్ గోల్డ్ కలరు, సో ఇది పర్పుల్ కలర్ అండ్ ఇది ఎమరల్డ్ గ్రీన్ కలర్. అండ్ దాని తర్వాత 3 స్టోరేజ్ వేరియంట్స్ అన్నమాట. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 27,000 ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 29,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ 32,000 ఉంది అన్నమాట. నేనైతే బేస్ వేరియంట్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఆఫర్స్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. అలా ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే జస్బై ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ని ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా కలర్ వేరియంట్స్ 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. వీగన్ లెదర్ వేరియంట్ అయితే లేదు నేను చెక్ చేసినప్పుడు. అండ్ మేబీ త్వరలో వస్తుండొచ్చు, యాడ్ చేస్తుండొచ్చు లాంచ్ అయినాక. అండ్ ఇక్కడ ర్యామ్ వేరియంట్స్ 2 ర్యామ్ వేరియంట్స్ 3 స్టోరేజ్ వేరియంట్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ప్లస్ అంటే లిస్టింగ్ అయిపోయింది, సేల్ స్టార్ట్ కాగానే మీరు ఈ స్మార్ట్ ఫోన్ని ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది భయ్, చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బడ్జెట్లో వస్తుంది. అంటే 27,000 ఉంది కానీ అంటే ఆఫర్స్ అప్లై చేసినాక మనకు 3,000 రూపీస్ డిస్కౌంట్స్ వస్తున్నాయి. సో 24,000కి వస్తుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోను ఇక్కడ స్టార్టింగ్లో ఆఫర్ ప్రొవైడ్ చేసే 24,000. సో దగ్గర అనుకోవచ్చు బై 20,000 అంటే నేను నార్మల్గా అయితే 24 ఓకే యాడ్ చేసుకోవచ్చు. సో తీసుకుంటే బేసిక్ వాటికి గేమింగ్ అవన్నీ కూడా బాగుంటుంది. నేనైతే కార్ట్లో యాడ్ చేసుకోండి 22కి వచ్చిందంటే తీసుకోమనేసి అంటాను. అక్కడ దాకా వెయిట్ చేయమని అంటాను. కానీ అక్కడికైనా సరే కూడా 27,000 జర్నీ అయ్యామే అనుకోవచ్చు. దీని ప్రో వేరియంట్ అయితే దగ్గర 33,000 ఉంది. ఆఫర్స్ అప్లై సైడ్ 30,000కి వస్తుంది ప్రో ప్లస్ వేరియంట్. సో ప్రో జర నయమే కార్ట్లో యాడ్ చేసుకొని పక్కా పెట్టుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. కాబట్టి స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్స్లో అయితే హైలైట్లో చూసినామో స్నాప్డ్రాగన్ 7 Gen 2తో పాటు వస్తుంది. కానీ గ్రాఫిక్స్ చూసుకుంటే Adreno 710GBతో పాటు వస్తుంది. ఇక్కడ వర్చువల్ ర్యామ్ గురించి అయితే మెన్షన్ చేసినాం, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసారు. డిస్ప్లే సైజ్ చూసుకొని 6.7 inches డిస్ప్లే సేమ్ ఉంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ 24:1080p రెజల్యూషన్ అయితే ప్రో ప్లస్లో ఉందో ప్రోలో కూడా అవే స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. బ్యాటరీ కూడా చేంజ్ ఉంది. ఇక్కడ 45 watts ఛార్జర్ వస్తుంది, 5012 mAh బ్యాటరీ. సో బ్యాటరీ కెపాసిటీ సేమ్ ఉంది, ఛార్జర్ చేంజ్ చేసారు. అక్కడ 80 ఉండి ఇక్కడ 45 చేసారు. కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ మెయిన్ చూసుకుని 50 MP సోనీ LYT OS కెమెరా అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట బై. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చింది. సోనీ వాళ్ళది సెల్ఫీ కెమెరా 32 MP సెల్ఫీ కెమెరా అయితే మెన్షన్ చేసిరన్నమాట. ఇక్కడ 4K రికార్డింగ్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో కూడా EIS OSతో పాటు 60 FPS 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. 4Kలో కూడా చూసుకుంటే 30 FPS రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో ఆబ్వియస్గా బై 1080p రికార్డింగ్ చేస్తే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫీచర్స్ కాడ అన్నీ కూడా బాగున్నాయి. ఆబ్వియస్గా మీకు అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కెమెరా కాడ ప్రాబ్లం లేదు. అండ్ 5G కనెక్టివిటీ గురించి చూసుకోవడం మాత్రమే మ్యాక్సిమం అన్ని 5G బ్యాండ్స్ అయితే ఏవైతే ఇంపార్టెంట్ బ్యాండ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ కనెక్టివిటీని చూసుకోవడం మాత్రమే వైఫై 6తో పాటు వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది 2.4 GHz 5 GHz బ్లూటూత్ వర్జన్ 5.2తో పాటు వస్తుంది. NFC లేదు బై, ఈ మధ్యకాలంలో NFC ఇస్తురు, దీంట్లో అయితే ఇవ్వలేరు. నావిగేషన్ చూసుకుని బైడియోస్ GPS గ్లోనాస్ గ్యాలియస్ క్యూజెస్తో పాటు వస్తుంది. వెయిట్ డిఫరెంట్గా ఉంది. ఒకటి ఏంటంటే లెదర్ వేరియంట్ ఉంది, గ్లాస్ వేరియంట్ ఉంది. కాబట్టి రెండింటికి డిఫరెంట్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. సో లెదర్ వేరియంట్కి ఒక డిఫరెంట్ వెయిట్ ఉంది, 183 grams. గ్లాస్ కోసం 188 వెయిట్ వస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత ఆడియోస్ సంబంధించినవి కోడెక్స్ ఉన్నాయి, హైరెస్ సర్టిఫికేషన్ ఉంది, డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ టైప్ సి పోర్ట్, మైక్, వాల్యూమ్ లాకర్ కీస్. సెన్సార్ చూసుకున్న మాత్రం జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, అప్రాక్సిమేట్ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, జైరోస్కోప్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. రియల్మీ UI 5.0 బేస్డ్ ఆన్ 915 వస్తుంది అన్నమాట. స్మార్ట్ ఫోన్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, 45 watts అడాప్టర్, ప్రొడక్షన్ కేస్, సిమ్ చెక్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. బడ్జెట్ అంటే కొంచెం ఎబో బడ్జెట్ అనుకోవచ్చు. 20,000 వస్తుంది కాబట్టి, అంటే 27,000 వస్తుంది కాబట్టి బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. నాకైతే పర్లేదు బై, కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు అనేసి అయితే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఎప్పుడు చెప్పేది ఆఫర్స్ అప్లై చేసి యాడ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ
ఎర్లీ బర్డ్ సేల్స్లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేస్తే మాత్రము పర్చేస్ చేసుకోవాల్సి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాయి. మంచిగా ఉంది స్మార్ట్ ఫోన్ అయితే, కార్ట్లో యాడ్ చేసుకొచ్చాను ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయంటే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు స్పెక్స్ చూసారు, నా ఒపీనియన్ కూడా చెప్పినా కదా. ఓవరాల్గా డీసెంట్ ఉంది బై, ప్రైస్ మాత్రం ఓకే. కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఆఫర్స్ అప్లై చేసుకొని కొనుక్కోమనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తున్నా. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతూ చూసినా వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.